నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామచిటి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే వనజక్క, ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. అస్సలు ఇప్పుడు బయట నుంచి లోపలికి వచ్చే లోపట్లో చెమటలు అయితే కేవలం చెమట మాత్రమే కాదు, చాలా మందికి చెమట పొక్కులు కూడా వస్తూ ఉంటాయి. ఈ చెమట పొక్కులు ఎలా ఉంటుందంటే స్కిన్ మీద ఒకటి ఉంటాయి, తలలో కూడా అసలు ఇట్లా పట్టుకుంటుంటే చెమటకు ఏమో చిన్న 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 పొక్కులు వస్తున్నాయి. ఇది కామన్గా చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇంతలా చెమట పొక్కులు వస్తాయి? వాటికి సొల్యూషన్స్ ఏమి ఉంటాయి? చెమట పొక్కులు ఎందుకు వస్తాయంటే ఈ ఎండ ఓకే, అండ్ ఎస్పెషల్లీ సముద్ర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ. ఇక్కడ హైదరాబాద్ లో ఉండి మనమే ఇలా ఉన్నామంటే పాపం వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళకి కూడా ఎక్కువ ఉంటాయి. అయితే చెమట పొక్కులు వస్తే మనకి పౌడర్స్ దొరుకుతున్నాయి కదా, బాగా పౌడర్లు రాసేసుకుంటాము. వాటి వల్ల ప్రిక్లీ హీట్ పౌడర్స్ అవి ఉంటాయి. వాటికంటే కూడా కొంతమందికి క్రానిక్గా ఉంటుంది. కొంచెం వాతావరణంలో మార్పు రాగానే వెంటనే వచ్చేస్తాయి వాళ్ళకి, ఇలా వీపు నిండా వచ్చేస్తాయి. ఇలాంటి మోచేతుల దగ్గర ఇవన్నీ ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన ప్లేసెస్లో ఈ ఫోర్ హెడ్ మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవును, చిన్నప్పుడు చూసేవాళ్ళం అనమాట. మేము మా ఊరు వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలకి ఫోర్ హెడ్ మీద, ఈ మెడ మీద ఎక్కువగా ఇట్లా చాలా ఎక్కువ వచ్చేస్తాయి, మెడ అంతా వచ్చేస్తాయి చెమట పొక్కులు. చిన్న పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది వచ్చినప్పుడు ఈ మధ్య పౌడర్స్ అవి ఉన్నా కానీ మనం చేయాల్సిన సింపుల్ హోమ్ రెమెడీస్ ఒక 2-3 మాట్లాడుకుందాము. కొబ్బరి పాలు ఉంటాయి కదా, కొబ్బరి పాలని నీట్గా ఇక్కడ అప్లై చేసేసుకోవడం. ఫేస్ ఎక్కడైతే చెమట పొక్కులు ఉన్నాయో ఆ ప్లేస్లో కొబ్బరి పాలని అప్లై చేసి కాసేపు వదిలేసి తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడము వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అనమాట. ఓకే, దీని తర్వాత మీరు చేయాల్సింది, నువ్వు అన్నావు తలలో కూడా పొక్కులు వస్తాయి. తలతో పాటు ఫేస్ మీద, నెక్ మీద ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వేపాకులు చక్కగా తెచ్చుకొని కొన్ని ఎక్కువ వేపాకులు తెచ్చి నీళ్ళలో పెద్ద గడ్డల్లాగా వస్తాయి. వేపాకులు వాటర్లో వేసి మరగబెట్టేసి బాగా గ్రీన్గా చక్కగా దాంట్లో నుంచి ఉన్నవంతా చేదంతా దిగిన తర్వాత అది చల్లారబెట్టేసి బాగా చల్లారిపోయిన తర్వాత దాంతో మీరు ఆ వాటర్ తోటి హెయిర్ని ఫేస్ ఎక్కడైతే మీకు చెమట పొక్కులు ఉన్నాయో ఈ ప్లేసెస్ని బాగా వాష్ చేసుకొని కాసేపు అలా వదిలేసి నార్మల్ వాటర్ తోటి మీరు క్లీన్ చేసుకోవడం. తలలో అయితే తల స్నానం చేసుకునేలాగానే ఎక్కువగా వాటర్ పోసి బాగా మసాజ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఇవన్నీ న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకునే రెమెడీస్. సో దీనివల్ల మీకు నీట్గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెమట పొక్కులు ఏవైతే వచ్చినాయో అవన్నీ పోవడానికి ఆస్కారం ఉంది. అంటే దీనికి ఓన్లీ కొబ్బరి పాలతో చేయలేరు, వేపాకులతో కూడా ఒకవేళ అందరికీ దొరకపోతాయి అనుకుందాం. ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏమైనా ఉంటుంది? ఆల్టర్నేట్ సొల్యూషన్ అంటే ఇది కొబ్బరి అందరికీ దొరుకుతుంది, వేప దొరికించుకోవాలి తప్పదు. లేనప్పుడు వేప పౌడర్ తెచ్చి పెట్టుకోండి మీరు. ఓకే, చెమట పొక్కులు పోవడానికి ఇవే ఆప్షన్స్ ఉన్నాయి. లేకపోతే మీరు ఇంకా షాప్లో వెళ్ళి పౌడర్ కొనుక్కొచ్చుకోండి. అయితే అక్క, ఈ సమ్మర్లో స్పెషల్గా ఎన్ని వాటర్ తాగాలి? అదేవిధంగా స్కిన్ టోనర్స్ లాగా ఏమైనా ఉంటాయా? ఎందుకంటే స్కిన్ గ్లోగా ఉండడం కూడా అవసరం. కానీ సమ్మర్లో ఎక్కడ చెమటలు కక్కుకుంటూ ఉంటాం, ఏసీలో ఉంటే తప్ప హ్యాపీగా ఉండలేని పరిస్థితి. బట్ అవుట్డోర్లో వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళందరికీ ఏంటి సొల్యూషన్స్? ఓకే, వాటర్ నార్మల్గా మనం 8 to 10 గ్లాసెస్ చెప్తాం కదా. అయితే ఈ 8 to 10 గ్లాసెస్ ఏంటంటే మనం వింటర్లో కూడా ఇన్ని నీళ్ళు తాగాల్సిందే. 8 to 10 గ్లాసెస్ మినిమం వింటర్లో కూడా. వింటర్ కానివ్వండి, చలికాలం, వర్షాకాలం మన ఒంటికి అంత నీరు అవసరం పడుతుంది కాబట్టి అన్ని నీళ్ళు తాగిన తర్వాత ఈ సమ్మర్లో కాస్త ఎక్కువ వాటర్ 15 to 20 గ్లాసెస్ తాగినా పర్వాలేదు. అంటే ఈ 15 to 20 గ్లాసెస్ వాటర్లో మీరు మజ్జిగలు, జ్యూసెస్ ఇవన్నీ కూడా కలుస్తాయి అన్నమాట. ఇవన్నిటితో పాటు కలిపి మీ లిక్విడ్ ఇంటేక్ ఏదైతే ఉంటుందో అది 15 to 20 గ్లాసెస్ అయినా నో ప్రాబ్లం, చక్కగా తాగొచ్చు. తాగితే మీకు స్కిన్ కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది. అదేదో డల్నెస్ వచ్చేసి తొందరగా ట్యాన్ వచ్చేసి అల్లిసిపోయినట్టు కాకుండా ఇంత ఇంటేక్ ఆఫ్ లిక్విడ్స్ ఉంటే కనుక స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది, బాగుంటుంది. అదేవిధంగా నువ్వు ఇంకొకటి అడిగావు, స్కిన్ టోనర్స్ లాంటివి ఉన్నాయి. ఎస్, అఫ్ కోర్స్. ట్యాన్ ఎక్కువైపోతూ ఉంటుంది, డల్నెస్ ఎక్కువ ఉంటుంది సమ్మర్లో. కాబట్టి స్టెప్ 1 టోనర్ ఏం యూజ్ చేస్తారంటే చాలా ఉన్నాయి. కాకపోతే కొన్ని ఎఫెక్టివ్గా బాగా పనిచేసే కొన్ని టోనర్స్, ఫేస్ ప్యాక్స్ ఏంటి అంటే రోజ్ వాటర్లో కొన్ని పాలు, అదే పాలల్లో రోజ్ వాటర్లో పాలు ఏదైనా కానీ ఈక్వల్గా మిక్స్ చేయండి. 1 స్పూన్ పచ్చిపాలు, 1 స్పూన్ రోజ్ వాటర్, దాన్ని దూదిలో ముంచి ఫేస్ అంతా అప్లై చేసుకుంటూ ఫేస్, నెక్ మీకు ఎక్కడైతే ట్యాన్ అనిపిస్తూ ఉంటుందో హ్యాండ్స్ కూడా పెట్టేసి ఒక 15-20 మినిట్స్ వదిలేసి మామూలు వాటర్ తోటి వాష్ చేసేసుకున్న తర్వాత
మీకు స్కిన్ బ్రైట్నింగ్కి కానీ ట్యాన్ కంప్లీట్గా రిమూవ్ అవ్వడానికి శనగపిండి బాగా వర్క్ చేస్తుంది. శనగపిండి, పెరుగు, నిమ్మకాయ ఈ 3 కాంబినేషన్స్ తోటి మీరు ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. ఎంతెంత క్వాంటిటీ అంటే మీ ఫేస్కి సరిపడేంత శనగపిండి 1 స్పూన్ పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి ఇది ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేసేసుకుంటే మీకు స్టెప్ 1 రోజ్ వాటర్, మిల్క్, స్టెప్ 2 శనగపిండి, పెరుగు, నిమ్మరసం ఈ 3 వీటితోటి ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని 15 మినిట్స్ తర్వాత మీరు వాష్ చేసేసుకోవచ్చు. ఎండాకాలమే కాబట్టి ఫేస్ డ్రై అవుతుంది అనే సమస్య లేదు. మనకు ఆటోమేటిక్గా ఎలాగో జిడ్డుగానే ఉంటుంది, ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇవి 2 స్టెప్ ప్రొసీజర్. ఇది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అలా ఇది ఏ స్కిన్ టైప్కైనా సూట్ అయిపోతుంది. నేనైతే నో ప్రాబ్లం, ఎవరైనా పెట్టుకోవచ్చు. శనగపిండి పడని వాళ్ళు ఉంటే పెసరపిండి ఆప్షన్ చేసుకోవచ్చు. అది కూడా పడని వాళ్ళు ఉంటే జస్ట్ పెరుగు, నిమ్మరసం పెట్టుకోండి. నిమ్మరసం కూడా పడని వాళ్ళు ఉంటే ఈ ప్రొసీజర్ మొత్తం అవాయిడ్ చేసేసేయండి. ఓకే, సో అంతే. అంటే ఏమి పడినప్పుడు ఏవి సెట్ అవుతాయి ఐడియా ఉంది. గంధపు చెమట పొక్కులకి గంధం పేస్ట్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది, అంటే అరగదీసి. కానీ నెంబర్ 1 కొబ్బరిపాలు మాత్రం చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. కాబట్టి ఎవ్రీడే యూజ్ చేయొచ్చు అంటారా? నో ప్రాబ్లం. మన దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయి అంటే కనుక శుభ్రంగా యూజ్ చేయొచ్చు. అది ఒకసారి పాలు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా వాడుకోవచ్చా? చేయొచ్చు. అంటే ఫ్రెష్ది ఎప్పటికీ ఫ్రెష్దే లేనప్పుడు ఇంకా సెకండ్ ఆప్షన్ అంతే, సెకండ్ ఆప్షన్ అది. సో ఇవి మన సమ్మర్లో చెమట పొక్కులు రాకుండా, ఫేస్ ట్యాన్ అవ్వకుండా ఉండడానికి ఇవన్నీ చిన్న హోమ్ రెమెడీస్. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క. అబ్బా, ఈ సమ్మర్లో ఈ చెమట పొక్కులతో ఇబ్బంది పడే వాళ్ళందరూ మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తారు నాకు తెలిసి. థ్యాంక్ యూ సో మచ్ మంజక్క. నమస్తే. ఎస్, చూసారు కదా, మరి సమ్మర్లో చెమట పొక్కులతో బాధపడే వాళ్ళకి వండర్ఫుల్ హోమ్ మేడ్ రెమెడీస్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా. సో డెఫినెట్గా ఇలా సింపుల్ రెమెడీస్ ఫాలో అయ్యి మన ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకుందాం. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు వరజక్క అపాయింట్మెంట్ కావాలి, పర్సనల్గా డైట్ కావాలి అని. మరి అపాయింట్మెంట్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.